హలో గైస్, అయితే మరి వార్ 2 24 అవర్స్ రిపోర్ట్ ఏంటి? టీజర్ రిలీజ్ అయింది కదా, ఏ రకంగా వచ్చే వ్యూస్, సో లైక్స్ అన్ని వచ్చినాయి, ఇంతకు ముందు వచ్చిన టీజర్ రికార్డ్స్ ఏమైనా బదులు కొట్టిందా లేదా? ఇంతవరకు చూసుకుంటే టీజర్లో హైయెస్ట్ చూసుకుంటే సలార్ 83 మిలియన్ వ్యూస్, అది టాప్ 1లో ఉందన్నమాట. ఫస్ట్ వైఆర్ ఆఫ్ యూనివర్స్ అనగానే హిందీ, సో హిందీలో ఎన్ని వ్యూస్ వచ్చినాయో ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. హిందీలో చూసుకుంటే రెస్పాన్స్ అయితే మ్యాసివ్గా ఉంది గైస్, ఎక్స్పెక్ట్ చేయలేదు. 20 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, అంటే 2 కోట్ల వ్యూస్ అనుకోండి. లైక్స్ కూడా 6.8 లక్షల లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. సో హిందీలో మ్యాసివ్ రెస్పాన్స్ అయితే పడింది. సో మేబీ అక్కడ తారక్ గారు డామినేషన్ అనుకోండి, హృతిక్ గారు డామినేషన్ అనుకోండి, లేకపోతే వైఆర్ ఆఫ్ తాలూకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, హిందీలో మాత్రం రెస్పాన్స్ బాగుందన్నమాట. తెలుగు పరిస్థితి అంటే తెలుగులో చూసుకుంటే 92,000 లైక్స్ అయితే వచ్చినాయి, దాంతోపాటు 13,84,000 వ్యూస్ అయితే వచ్చినాయి. నాకు అడిగితే ఫ్రాంక్గా చెప్తున్నాను, తెలుగులో రెస్పాన్స్ అయితే బాగాలేదు, చాలా తక్కువ ఉంది. 24 గంటలు ఎక్స్పెక్ట్ చేయాల్సింది అసలు ఇది కాదు. సో జనరల్గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1.3 మిలియన్ వ్యూస్ అని అనుకోండి, ఇంకా ఆ లెక్కల్లో వచ్చింది. వార్ 2 టీజర్ అనేది తెలుగులో 2 సార్లు అప్లోడ్ చేశారు. ఒకటి వచ్చేసి వైఆర్ ఆఫ్ మెయిన్ ఛానల్లో, రెండోది వచ్చేసి వైఆర్ ఆఫ్ తెలుగు అని సపరేట్గా క్రియేట్ చేసి మళ్ళీ అందులో అప్లోడ్ చేశారు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది వైఆర్ ఆఫ్ మెయిన్ ఛానల్ యొక్క స్టాటిస్టిక్స్. 32,54,000 వ్యూస్, 2.2 లక్షల లైక్స్ అయితే వచ్చినాయి. సో ఈ రకంగా తెలుగులో మెయిన్ ఛానల్ అనమాట ఇది. 1 మిలియన్ అంటే 10 లక్షలు. సో అట్లాగే ఇక్కడ మనం చూసుకుంటే 13 లక్షలు అని చెప్పారు, 1.3 మిలియన్ వ్యూస్. సో మరి ఇక్కడ ఎందుకు అంత తక్కువ రెస్పాన్స్ వచ్చిందో నాకైతే తెలియదు. కొన్ని దగ్గరలో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా డైరెక్ట్ వీడియో పెట్టడం, ట్విట్టర్లో కూడా డైరెక్ట్ వీడియో పెట్టడం, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో డైరెక్ట్గా వీడియో పెట్టేశారు. కొంతమంది అక్కడ చూడడం వలన యూట్యూబ్లోకి వచ్చి మళ్ళీ సపరేట్గా చూడలేదన్నమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. తమిళ్లో చూసుకుంటే ఇంక ఇక్కడ కంప్లీట్ డౌన్ అయితే తమిళ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. వ్యూస్ అయితే 3,80,000 వ్యూస్ అయితే వచ్చినాయి. అలాగే లైక్స్ చూసుకుంటే 33,000 లైక్స్ అయితే వచ్చినాయి. సో 3 లాంగ్వేజెస్లో కంపేర్ చేసుకుంటే హిందీలో టాప్ నాచ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. హిందీలో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. సో రీచ్ అవ్వాల్సిన విధంగానే రీచ్ అయింది. బట్ స్టిల్ చాలా టీజర్స్ ఇంకా ముందు ఉన్నాయి మనకి, ఆదిపురుష్ అని చెప్పి, సలార్ అని చెప్పి. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. ప్రభాస్ గారి ఫిలిమ్సే మెయిన్. వాటన్నింటి తర్వాత అయితే ఇది ఉందన్నమాట. సో అగైన్ ఆ టాప్ 1 టాప్ 2 అన్ని మనం ఇప్పుడు నేను లెక్కలు చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ నేనే ఫ్యాన్ వర్స్ పెట్టినట్టు ఉంటుంది. బట్ దీని తాలూకు రిపోర్ట్ అయితే ఎలా ఉంది గైస్? ఓవరాల్గా చెప్పాలంటే హిందీలో అదిరిపోయింది, తెలుగులో పర్వాలేదు, తమిళ్లో అట్టర్ ఫ్లాప్. ఇంకా ఇదే రిపోర్ట్. మరి మీకే అనిపించిందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి.